శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవర లోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా జూలై నెల 5వ తేదీ నుండి జూలై నెల 11వ తేదీ పర్యంతం తెలుగు తిథుల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే నిజజ్యేష్ఠమాస కృష్ణపక్ష పంచమి ఆదివారము నుండి నిజజ్యేష్ఠమాస కృష్ణపక్ష ద్వాదశి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి పరిహారములు పాటించాలి, ఏ విధమైనటువంటి స్తోత్రపారాయణములు చెయ్యాలి మొదలైనటువంటి విషయములన్నీ కూడా ఇప్పుడు మనము చెప్పుకుందాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక పరిశీలనగా చూసుకున్నట్టయితే వృషభంలో కుజుడు అంటే మేషం నుంచి ద్వితీయంలో కుజుడు, తృతీయంలో రవి, చతుర్థంలో గురు బుధులు, పంచమ కేతువు, పంచమ శుక్రుడు, వ్యయస్థానంలో ఉన్నటువంటి శని, ఏకాదశ రాహువు, ఏకాదశ చంద్రుడు గ్రహణయోగం అనేటువంటిది ఉండబోతున్నాయి. కాబట్టి కొంత మేషరాశి వారికి గత వారంతో పోలిస్తే ఈ వారం ఆర్థిక పరిస్థితి అనేటువంటిది కొంత మార్పు రావచ్చు. ఎంతైనా సరే పొదుపు సూత్రం అనేటువంటిది మీరు పాటించకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది ఈ వారం కూడా. అలాగే ప్రతి చోట కూడా మేషరాశి వారికి ఓపిక అవసరమవుతుంది. ఆఫీసులోనైనా సరే, ఇంట్లోనైనా సరే, అలాగే బయటైనా సరే, వ్యవహారంలోనైనా సరే, ఎక్కడైనా సరే కాస్త ఓపికగా ఉండటం అనేటువంటిది గ్రహచార రీత్యా మీకు చాలా అవసరము. మీ చికాకు, మీ ఫ్రస్ట్రేషనే మీకు ప్రధానమైనటువంటి శత్రువు అని మీరు తెలుసుకుంటే సరిపోతుంది. పనిచేసే విధానంలో కొంత మార్పులు తెచ్చుకుంటే ఉద్యోగ ఫలితాలు కొంత ఆనందంగానే ఉంటాయి. ఎప్పటి నుంచో రావలసినటువంటి కొన్ని పాత బాకీలు ఈ బుధ గురు శుక్రవారాల్లో కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కొంత మానసికంగా ఉత్సాహం అనేటువంటిది కూడా ఉంటుంది. అలాగే పిల్లల విషయంలో కొంత మంచి నిర్ణయాలు తీసుకోవటం వైపు కొంత మొగ్గు చూపండి. పిల్లల కోసం సమయం కేటాయించండి. గతంలో ఏవైతే మీరు మ్యూచువల్ ఫండ్స్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ ఏవైతే కొన్ని పెట్టుబడులు పెట్టారో అవి ఇప్పుడు సంతృప్తికరమైనటువంటి ఫలితములను మీకు అందజేస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం కూడా లేకపోలేదు. ప్రయాణాలు చేసేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయటం కానీ, వేగాన్ని తగ్గించుకోవటం కానీ కొంత చూడండి. ఎందుకంటే కొన్ని ప్రమాదములకు ఆస్కారం కూడా లేకపోలేదు. కాబట్టి తగినంత జాగ్రత్తలో ఉండండి. బంధుమిత్రులతో ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. మేషరాశి వారు గణపతి అష్టోత్తరంతో గరిక పూజ చేయండి. అలాగే ప్రతిరోజు కూడా ప్రణమ్య శిరసాదేవం అని సంకటహర గణపతి యొక్క స్తోత్రపారాయణము చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు అందుకుంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం చూస్తే వృషభంలో కుజుడు, ద్వితీయంలో రవి, తృతీయ బుధ గురువులు, చతుర్థ శుక్రకేతువులు. అలాగే వృషభ రాశి వారికి ఏకాదశంలో శని, వృత్తిస్థానమైనటువంటి దశమంలో రాహు చంద్రుల యొక్క కలయిక. వెరసి వృషభ రాశి వారికి ఈ వారమంతా కూడా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం అయితే ఇంట్లో ఉంటుంది. దాదాపుగా విజయ అవకాశాలు మీకు దరిదాపుల్లోనే ఉంటాయి. ఒక వార్త ఈ బుధవారం కానీ, గురువారం కానీ మీకు ఆనందాన్ని కలిగించవచ్చు. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు వృషభ రాశి వారికి ఈ వారం మరల ప్రారంభం కావటం కూడా ఉంటుంది. శుభకార్యములకు సంబంధించినటువంటి ఫలితములు అంటే ప్రయత్నాలు, ఇంట్లో ఎవరి పెళ్ళిళ్ళైనా చెయ్యాలి అంటే
వృషభ రాశికి చెందినటువంటి పెద్దవారు సంబంధాలు చూడటం వల్ల కూడా కొంత సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. కన్యాదానం చేసే యోగ్యత తల్లిదండ్రులకు, వృషభ రాశి తల్లిదండ్రులకు ఈ సంవత్సరం తప్పకుండా వస్తుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన కొంత పెంచుకుంటే సరిపోతుంది, గొడవలు అనేటువంటివి ఉండకపోవచ్చు. అలాగే విద్యార్థులకు చెప్పవలసినటువంటి సూచన ఏమిటి అంటే, గ్రహచారం బాగుంది కానీ కొంత చెడు స్నేహముల వల్ల టైం అనేటువంటిది పాడు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి చెడు స్నేహాలకు దూరంగా ఉండటం అనేటువంటిది చాలా వరకు కూడా మంచిది. ప్రతి ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగు వేయండి. వ్యర్థమైనటువంటి ఖర్చులను మీ దరిదాపులకు కూడా రానివ్వకండి. అప్పుడు వృషభ రాశి వారు బాగుంటారు. ఉద్యోగులకు ఆదరణ ఉంటుంది. పరిచయాలతో దాదాపు పనులనేటువంటివి కూడా నెరవేరుతాయి. కీలక వ్యవహారముల యందు పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటించడం వల్ల కూడా వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా సక్సెస్ఫుల్గా బాగుంటుంది. అలాగే వృషభ రాశి వారు ఈ వారం అంతా కూడా లలిత సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే ప్రతిరోజు ఉదయం లెవ్వగానే 3 బిల్వదళములు శివుడికి పెట్టడం వల్ల కూడా కొంత మంచి ఫలితములు వస్తాయి. దైవారాధన మీకు మేలు చేస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం, మిథునంలోనే సంచారం చేస్తున్నటువంటి రవి, వ్యయస్థానమైనటువంటి వృషభంలో కుజుడు ఉండటం, అలాగే దశమంలో ఉన్నటువంటి శని వృత్తి స్థానంలో, అలాగే భాగ్య రాహువు భాగ్య చంద్రుడు కొంత ప్రధానంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు మిథున రాశి వారికి. దాదాపుగా కొన్ని నెలల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అజీర్తి కానీ, ఉబ్బరం కానీ, అసిడిటీ కానీ, అంటే పొట్టకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం తొలగిపోయే అవకాశం కూడా ఉంది. ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా ఉంటారు. పిల్లల చదువు విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయములు సరి అయినవే అనేటువంటి ఒక భావన ఈ వారం మీకు కలుగుతుంది. ఏకాగ్రతతో కనుక పనిచేస్తే ఈ వారం మీకు అద్భుతంగా కూడా ఉంటుంది. ఎందుకంటే మిథున రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి ద్వితీయంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావం కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సంఘంలో గుర్తింపు లభిస్తుంది, ప్రయాణాలు చేస్తే లాభాన్ని పొందుతారు, కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది, వివాహాది శుభ కార్యక్రమ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కొత్త పరిచయాల వల్ల దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. స్థిరాస్తికి సంబంధించిన తగాదాల మీద దృష్టి పెట్టకండి, కొంత జాగ్రత్తగా కనుక చూసుకుంటే సరిపోతుంది. అలాగే మిథున రాశి వారు పెళ్లి సంబంధాలు చూడటంలో కూడా కొంత ముందుకు వెళ్తే బాగుంటుంది. వివాహాది శుభకార్యములు ఇంట్లో సిద్ధమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. మిథున రాశి వారు అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణంతో పాటుగా ప్రతిరోజు నవగ్రహముల యొక్క ప్రదక్షిణములు చేయటము, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చూస్తే కనుక వ్యయస్థానంలో రవి ఉండటము, అలాగే ఏకాదశ కుజుడు, భాగ్య శని, అలాగే అష్టమ రాహువు అష్టమ చంద్రుడు కొంత ఈ వారం అంతా కూడా ఆరంభంలో తడబాటు పడుతూ ఉంటారు కర్కాటక రాశి వారు. ఎందుకంటే అష్టమ చంద్రుడి యొక్క ప్రభావం అనేటువంటిది మీ మీద చాలా వరకు ప్రభావాన్ని చూపిస్తుంది. మానసికంగా కృంగిపోకండి, కొంత ఉల్లాసం తెచ్చుకోండి, ఉత్సాహం తెచ్చుకోండి. అన్నీ నాకు ఇలాగే అవుతూ ఉంటాయి అనే ఆలోచన ముందు వదిలిపెట్టండి. అందరికీ అలాగే ఉంటుంది. మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల ప్రభావం అనేది మీ మీద ఎక్కువగా ఉంటుంది. పిల్లల చదువు విషయంలో మాత్రం కర్కాటక రాశి వారికి ఈ వారం ఒక శుభవార్త వింటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కర్కాటక రాశి వారు ఇంట్లో ఎవ్వరితో పోట్లాటలు పెట్టుకోకండి, వివాదాలకు వీలైనంత దూరంగా ఉండండి. ఎప్పుడైతే మీరు కష్టపడ్డారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం మీకు తప్పకుండా లభిస్తుంది. ఆదాయం అనేటువంటిది స్థిరంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు, సత్ఫలితాలు పొందుతారు, మంచి అవకాశాలు కూడా వస్తాయి. ఆటంకాలు వస్తూ ఉంటాయి, వాటిని తెలివిగా సమయస్ఫూర్తితో అధిగమించేటువంటి ప్రయత్నం కూడా
చేస్తారు. బంధుమిత్రులతో మాట మంతి వ్యవహారము కలయికలు ఆనందంగా కూడా ఈ వారం అయితే ఉంటాయి. కొన్ని పనులు మీ బద్ధకం వల్ల మీకు దూరం కావచ్చు, వాయిదా పడే అవకాశం కూడా ఉంది. కర్కాటక రాశి వారు ఆంజనేయ స్వామి ఆలయం దర్శించడంతో పాటుగా ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా పారాయణంతో పాటుగా అమ్మవారి యొక్క దేవాలయ దర్శనం చేసుకోండి. మీ కులదేవత దర్శనము మీకు బాగుంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే, సింహంలో సంచారం చేస్తున్నటువంటి కేతువు శుక్రుడు, ఏకాదశ రవి, అలాగే దశమంలో కుజుడు, అష్టమంలో శని, అలాగే సప్తమ రాహువు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి సింహరాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి అవకాశం అనేటువంటిది కూడా వచ్చింది. బంధుమిత్రుల యొక్క సహకారం లభిస్తుంది. అలాగే ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బైతే చేతికి అందుతుంది. పనులలో ఆటంకాలు అనేటువంటివి కూడా తొలగిపోతాయి. అలాగే రెట్టింపు శ్రమ చేయవలసి వస్తుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా లాభదాయకమైనటువంటి ఫలితాలైతే ఉన్నాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నిర్మలమైనటువంటి మనస్సుతో పనులను ప్రారంభం చేయండి. ఎప్పుడైతే మీరు అలా చేయగలుగుతారో అప్పుడు మీకు శుభమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. స్థిరాస్తి కొనుగోళ్ళు లాభిస్తాయి. అలాగే కొత్త ఉద్యోగంలో నిరుద్యోగులు చేరవచ్చు. వ్యాపార భాగస్వాములతో వివాదాలనేటువంటివి కూడా తలపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే బంధువర్గముతో కూడా కొంత మాట వ్యవహారం అనేటువంటిది కొంత తేడా వచ్చే అవకాశం కూడా ఉంది. దీర్ఘకాలికమైనటువంటి శ్రమ చేస్తేనే ఖచ్చితంగా ఉద్యోగపరంగా ప్రమోషన్ అనేటువంటిది మీకు లభించే ఆస్కారం ఉంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా కొంత కష్టపడవలసి వస్తుంది. డ్రైవింగ్ చేయటం వల్ల అలాగే కొంత ఇబ్బంది అవుతుంది. ప్రమాదాలు జరిగే ఆస్కారం అధికం. సింహరాశి వారు డ్రైవింగ్ చేసేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగానే ఉండే ప్రయత్నం చేయండి. సింహరాశి వారికి వివాహ సంబంధాలు కూడా కుదురుతాయి. ఇక సింహరాశి వారు ఆదిత్య హృదయం చెయ్యండి. ప్రతి శుక్రవారం నాడు లలితా సహస్రనామం చదివి అమ్మవారికి చక్కగా మందార పుష్పములను సమర్పణం చేయండి. మీకు అనుకూలత పెరుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం, వ్యయంలో కేతు శుక్రులు, ఏకాదశంలో బుధ గురులు, దశమంలో రవి, నవమంలో కుజుడు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావము కొంత కన్యారాశి వారికి కూడా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలమైతే కన్యారాశి వారు ఈ వారం అయితే తప్పకుండా పొందుతారు. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. అలాగే అన్ని విధాలుగా ఈ వారం బుధవారం నుంచి గురువారం, శుక్రవారం వరకు అనుకూలత ఉంటుంది. అలాగే వృత్తిపరంగా, వ్యాపారపరంగా కొంత అనుకూలిస్తాయి. ఆస్తుల మూలకంగా కూడా కొంత ఆదాయం పొందుతారు. చేపట్టేటువంటి పనుల్లో సమర్థత పెరుగుతుంది. అలాగే కీలక వ్యవహారముల యందు పెద్దల యొక్క సలహాలు, సూచనలు పాటించడం వరకు కూడా మంచిది. గతంలో మీతో ఎవరైతే విభేదించారో ఇప్పుడు వారే మిమ్మల్ని కీర్తించడం కూడా కొంత మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. విద్యార్థులు బుధవారం తర్వాత పోటీ పరీక్షల్లో వీరు రాసేటువంటి వాటికి విజయం కలగవచ్చు. నిరుద్యోగులకు కూడా ఈ వారం ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా అనుకోని ఖర్చులు, వాహన మరమ్మతులు మొదలైనటువంటివి మీద పట్టం వల్ల కూడా కొంత ఖర్చులు పెరగవచ్చు. బంధువర్గంతో గొడవలు మాత్రం పెట్టుకోకండి. భవిష్యత్ ప్రణాళికలు రచించటానికి ఈ వారం చాలా అనుకూలత ఉంది. ఒక వార్త చాలా ఆనందాన్ని కూడా కలిగింపజేస్తుంది. కన్యారాశి వారు గణేశ అష్టోత్తరంతో గరిక పూజ చేయటము, అలాగే ప్రతి నిత్యము కూడా శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే, ఏకాదశంలో శుక్రుడు, ఏకాదశంలో కేతువు, దశమంలో బుధ గురులు, నవమంలో రవి కొంత ప్రభావాన్ని చూపిస్తారు.
ముఖ్యంగా వీరికి తులారాశి వారికి ఈ వారము కొంత అనుకూలాత్మకమైనటువంటి కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. దూర ప్రయాణాలు మాత్రం వాయిదా వేసుకోకండి. మీకు ఈ వారం అంతా అనుకూలంగానే ఉంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అభివృద్ధి పథంలో తులారాశి వారు ముందుకు కొనసాగుతారు. విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టడం వల్ల మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా పొందుతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఓపికతో పనులు పూర్తి చేస్తే చాలా వరకు కూడా సక్సెస్ అనేటువంటిది మీ వెంట ఉంటుంది. గతంలో పెట్టినటువంటి పెట్టుబడులకు ప్రతిఫలాలు కూడా అందుతాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. నిర్మలమైన మనస్సుతో పనులను ప్రారంభం చేయండి. శుభ ఫలితాలు అనేటువంటివి మీకు ఉన్నాయి. సంతృప్తికరమైనటువంటి ఫలితాలైతే ఈ వారం కూడా కొనసాగుతాయి. ఓపికతో పనులు పూర్తి చేసుకోవడం తులారాశి వారికి మంచిది. వ్యాపారంలో అదృష్టం కూడా కలిసి వస్తుంది. లావాదేవీలు లాభదాయకంగా కొనసాగుతాయి. ముఖ్యంగా గతంలో మీరు ఏదైతే పెట్టుబడులు పెట్టారో అవన్నీ ఇప్పుడు మీకు లాభాన్ని కురిపించడం కూడా మీరు గమనించవచ్చు. అలాగే కొంత సంతృప్తికరమైనటువంటి జీవన విధానం కూడా మీకు ఈ వారం ఉంటుంది. తులారాశి వారు రామాష్టకము, రామరక్షా స్తోత్ర పారాయణము, హనుమాన్ చాలీసా పారాయణము, శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణములు ఒక 21 చెయ్యండి, సరిపోతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే, దశమంలో శుక్రకేతువులు, భాగ్యంలో గురువు, భాగ్యంలో బుధుడు, అష్టమ రవి, సప్తమ కుజుడు, అలాగే పంచమ శని కొంతమేర ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు వృశ్చిక రాశి వారికి. గతంలో ఏదైతే కోర్టు కేసులు ఉన్నాయో, న్యాయ సమస్యలు ఉన్నాయో ఆ న్యాయ సమస్యలు తీరిపోతాయి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. సత్ఫలితాలను పొందుతారు. ఆరోగ్యంతో ఉంటారు. బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక విషయముల యందు కూడా కొంత సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులను సజావుగా పూర్తి చేస్తారు. సాహసోపేతమైనటువంటి విజయాలనేటువంటివి మీకు తప్పకుండా ఉంటాయి. మంచి ఉద్యోగంలో కూడా నిరుద్యోగులు చేరేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. తోటివారితో మనస్పర్ధలు వచ్చేటువంటి విధంగా మాట్లాడకండి. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. చెడు స్నేహాలకు విద్యార్థులు దూరంగా ఉండటం మంచిది. స్థిరాస్తికి సంబంధించిన తగాదాలు ఈ వారం దాదాపుగా కూడా పరిష్కారం అవుతాయి. అలాగే మానసికంగా ఎంత దృఢంగా ఉంటే అంత బాగుంటుంది వృశ్చిక రాశి వారికి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఈ వారం లక్ష్మీదేవి స్తోత్ర పారాయణముతో పాటుగా కనకధార స్తోత్ర పారాయణం చేయటం వల్ల ఆర్థిక ఫలితాలు మీకు బాగుంటాయి. ప్రతిరోజు కూడా శివుడికి బిల్వదళాన్ని సమర్పణం చేయండి, సరిపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి గ్రహ సంచార రీత్యా కనుక చూసుకున్నట్లయితే, రాశి నుంచి తృతీయంలో రాహుచంద్రుడు, చతుర్థ శని, షష్ఠ స్థానంలో కుజుడు, సప్తమ రవి, అలాగే అష్టమ గురువు, అష్టమ బుధుడు, ఆ భాగ్యంలో కేతు శుక్రుడు. నవమ స్థానంలో ఉన్నటువంటి కేతు శుక్రులు కొంత ప్రభావాన్ని చూపిస్తారు ధనుస్సు రాశి వారికి. పనిలో బాధ్యతలు పెరుగుతాయి. వాటిని సంయమనంతో పూర్తి చేయండి. తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి ధనుస్సు రాశి వారికి పనికి రావు. జాగ్రత్తగా కీలక వ్యవహారముల యందు ముందుకు వెళ్ళాలి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆటంకాలు వస్తాయి, వాటిని తెలివిగా కూడా అధిగమించండి. ముఖ్యంగా న్యాయ సమస్యలు తీరుతాయి ఈ వారమంతా కూడా. రాజకీయ ప్రభుత్వ పనులలో కొంత ఖర్చులైతే ఉంటాయి. ఆర్థికంగా ఈ వారమంతా కూడా కొంత సంతృప్తికరంగా ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల యందు కూడా హాజరవుతారు. అలాగే సహోద్యోగులతో కూడా స్నేహం పెరుగుతుంది. అలాగే పనితనానికి గుర్తింపు లభిస్తుంది.
రోజువారీ పనులు కూడా మీకు లభిస్తాయి. భూ వ్యవహారం అనేటువంటిది కూడా లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోళ్ళు అనేటువంటివి లాభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య పరిరక్షణ అనేటువంటిది ధనుస్సు రాశి వారికి చాలా వరకు కూడా అవసరము. వివాహాది శుభకార్య ప్రయత్నములు కూడా ఫలించేటువంటి అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయటం వల్ల, దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేయడం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాశి నుంచి ద్వితీయ రాహువు, తృతీయ శని, పంచమ కుజుడు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మకర రాశి వారికి గ్రహచార రీత్యా అనుకూలత పెరుగుతోంది. సహోద్యోగులతో ఉద్యోగంలో స్నేహం పెరగడం వల్ల సక్సెస్ను పొందుతారు. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. రోజువారీ పనులన్నీ కూడా కలిసి వస్తాయి. ఆరోగ్య పరిరక్షణ మీకు కూడా అవసరము. అలాగే చేపట్టే పనుల్లో కూడా సమర్థతను పెంచుకుంటే అన్ని రంగముల్లో కూడా విజయం మీ పక్కనే ఉంటుంది. ఉత్సాహంగా పనిచేయండి, ఉల్లాసంగా ఉండే ప్రయత్నం చేయండి, ఆలోచించి పనులు చేపట్టండి, ఫలితాలు కొంత బాగుంటాయి. శుభకార్యములకు సంబంధించినటువంటి ప్రయత్నములు ఈ బుధవారం నుంచి ఆరంభం చేయడం మంచిది. అలాగే చెడు స్నేహాలకు కానీ చెడు తిరుగుళ్ళకు కానీ అస్సలు కూడా వెళ్ళకండి, అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. దీర్ఘకాలికమైనటువంటి పనుల్లో కొంత ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా నిరాశ పడకండి. విద్యార్థులకు బుధవారం నుంచి చాలా అనుకూలమైనటువంటి సమయము. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. మకర రాశి వారు బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. వారాంతంలో కూడా మకర రాశి వారు ఈ వారమంతా కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. ప్రతిరోజు కూడా శివాలయ దర్శనం చేసుకోండి, సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహ సంచార రీత్యా రాశిలో సంచారం చేస్తున్నటువంటి రాహుచంద్రుల గ్రహణ యోగము, ద్వితీయ శని, చతుర్థ కుజుడు, పంచమ రవి, షష్ఠ బుధ గురులు, సప్తమ కేతువు, సప్తమ శుక్రుడు. కొంత వివాహ సంబంధమైనటువంటి బంధముల యందు కూడా కొంత విరక్తి అనేటువంటిది కూడా కలుగుతుంది. కుంభరాశి వారికి సమయపాలన లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు. ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధుమిత్రుల సహకారంతో కార్య సాఫల్యం అనేటువంటిది కూడా మీకు ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లభిస్తాయి. ఆర్థిక విషయముల యందు సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మంచి ఉద్యోగంలో నిరుద్యోగులు చేరే అవకాశం కూడా ఉంది. బంధువర్గంతో భాగస్వాముల అవగాహన పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నముల యందు బంధువుల యొక్క సహకారం అనేటువంటిది మీకు మాత్రమే లభిస్తుంది. తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలు, విదేశీ అవకాశాలు కూడా విద్యార్థులకు, కుటుంబ సభ్యులకు కూడా కలిగే ఆస్కారం ఉంది. అలాగే వారాంతంలో పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఆత్మవిశ్వాసంతోనే పని చేయండి. తప్పకుండా మీ ఆలోచనలను కార్యరూపంలో పెడతారు, విజయం సాధిస్తారు. శివాలయ దర్శనము, శివుడికి బిల్వపత్ర సమర్పణం చేయడం వల్ల కుంభరాశి వారికి మరింత మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా కూడా గ్రహ సంచార ప్రకారంగా వ్యయ రాహువు, అలాగే రాశిలో శనేశ్వరుడి యొక్క సంచారము, తృతీయ కుజుడు, చతుర్థ రవి, పంచమ బుధగురులు, షష్ఠ స్థానంలో శుక్రకేతుల యొక్క ప్రభావము. ఆస్తి తగాదాలు విపరీతంగా ఇబ్బంది పడతాయి. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండండి. ఇంట్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా కొంత విరక్తి అనేటువంటిది మీకు ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందకపోవడం ప్రధానంగా చికాకులకు కారణమవుతుంది. చేపట్టే పనుల్లో స్పష్టత అనేటువంటిది మీకు చాలా వరకు అవసరము. కుటుంబ వాతావరణం అయితే కొంత ఇబ్బంది ఉండవచ్చు వారాంతంలో. పిల్లల చదువు, వివాహము, శుభకార్య ప్రయత్నములు ఇవన్నీ మీనరాశి వారికి అనుకూలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. భాగస్వాముల మధ్య స్నేహం పెరుగుతుంది. అలాగే అనేకమైనటువంటి ఆలోచనలు కుప్పలు తెప్పలుగా మీకు రావడం అనేటువంటిది ఉంటుంది. అయినా దైవ బలం అనేటువంటిది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. దైవాన్ని బాగా నమ్మండి. ప్రతిరోజు కూడా రామాలయం, రామనామం రాయటము, అలాగే రామరక్షా స్తోత్ర పారాయణం చేయడము, నారాయణ కవచ పారాయణం చేయడం వల్ల మీనరాశి వారికి అద్భుతమైన ఫలితాలు కొంత వస్తాయి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు.
మీ అందరూ కూడా దైవాన్ని నమ్మండి, ఆంజనేయ స్వామి ఆరాధన చెయ్యండి, మీ అందరికీ బాగుంటుంది. మరల వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.